అందరికీ నమస్కారం. నిన్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక భయాందోళన సిచ్యువేషన్లో ఉన్నారు. ఆయనకి ఓటమి భయంలో ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన దుర్భాషలాడడం జరిగింది. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఈ 5 ఏళ్ళలో ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజాధనాన్ని దోచుకుంటూ, అలానే నియోజకవర్గ సంపదను దోచుకుంటూ, ప్రజలకు అందుబాటులో లేకుండా నువ్వు ఇవన్నీ కూడా చేసుకుంటూ రేపు ప్రజలు నిన్ను గెలిపించరు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నుంచి రాబోతుంటే ఆవిడ మీద మీరు చేసిన దుష్ప్రచారాన్ని, అలానే మీరు పెట్టుతున్న ప్రెస్ మీట్లని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగిన వాళ్ళము. మేము ఒక మంచి వ్యవహార శైలి కలిగిన వాళ్ళమని చెప్పి చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీ భాషను బట్టే మీ అర్థమవుతుంది మీ శైలి. గతంలో నేను కూడా ఆయన చేస్తున్న ఏవైతే దోపిడీ ఉన్నాయో దోపిడీలన్నీ కూడా బయటపడితే నా మీద కూడా వ్యక్తిగతంగా ఆయన దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ కొత్తగా అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తే ఆవిడ మీద కూడా ఇలాంటివి ప్రచారం చేపడతాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, మీ పార్టీ మేనిఫెస్టోని ఇవి ప్రజలకు తీసుకెళ్ళండి. కేవలం వ్యక్తిగత దూష చేయడము మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు నీకు ఓట్ల రూపాన సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని బీపీఆర్ని పిలిచి దంపతులను కూర్చోబెట్టారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే కేవలం రాజకీయ పరంగా విమర్శిస్తే పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా విమర్శించడంపై మీ స్పందన? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మొన్నటిదాకా నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడేమో డబ్బుల కోసమో లేకపోతే ఏదైనా అవసరాల కోసమో వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని దైవంగా కొలిచి ఆ రోజున ఆయన పొగిడిన మాటలన్నీ కూడా ఒకసారి మనం అందరం కూడా నెమరు వేసుకుంటే ఆ రోజునేమో దైవంగా కొలిచి ఇవాళ వాళ్ళ పార్టీ మారారని చెప్పి ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆయనతో పాటు నడుస్తారో వాళ్ళు దైవంగా ఇవాళ మళ్ళీ సేమ్ విజయసాయిరెడ్డి, గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలా అయితే పొగిడారో మళ్ళీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని అలానే పొగుడుతున్నారు. కేవలము ఆయనతో పాటు నడిచిన వ్యక్తులు, వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని మాత్రమే ఆయనకి ఎవరైతే ఉపయోగపడతారో ఉపయోగపడే వాళ్ళని ఆయన పొగుడుతూ, ఎవరైతే ఉపయోగపడకుండా ఎవరైతే ఆపోజిషన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. ఇవాళ ప్రజలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. గతంలో పొగిడిన మాటలన్నీ కూడా రికార్డ్ పరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెల రోజుల ముందు దాకా నువ్వు అన్న మాటలన్నీ కూడా గుర్తున్నాయి. ఇవాళ నువ్వు అంటున్న మాటలు కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. కోవూరు నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు దినేష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు, కానీ టికెట్ రాకపోవడంతో మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? అంటే మొట్టమొదటిగా నాకు యువత కోటాలో 40% యువతకి సీట్లు కల్పించాలని చెప్పి ఒక సదుద్దేశంతో నాకు అవకాశం కల్పించారు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. మొన్నటిదాకా కూడా నేనే తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థిగా ముందుకు కొనసాగుతున్నాను. అయితే కొన్ని కారణాలు, మారిన పరిణామాలు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రావడము, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు రావడము, అలానే కొన్ని విధి లేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నన్ను కూడా పిలిపించారు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంది, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తామని చెప్పి, అప్పుడు దాకా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, అలానే ఎమ్మెల్సీ వచ్చేదాకా కూడా స్టేట్ కార్పొరేషన్లో చైర్మన్ పదవి కూడా కల్పిస్తానని చెప్పి నాకు భరోసా కల్పించారు. అలానే కొవ్వూరు నియోజకవర్గ గెలుపుకి నా భుజస్కంధాల మీద నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు పెట్టడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే నేను కొవ్వూరు నియోజకవర్గం మా సొంత గడ్డ. ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా మంచి చేయాలి, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలము అధికారం కోసమో లేదా అధికారం వస్తే నాకు ఏదో చేయడమో ఏదో కొలగొట్టాలనే ఆశయంతో నేను రాలేదు. నేను ఉన్నత చదువులు చదువుకున్నాను, బాగా డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. కేవలము కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి, కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడాలని చెప్పి ఒక సదుద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అది అధికారం ఉన్నా చేస్తాను, అధికారం లేకపోయినా చేస్తాను. ఖచ్చితంగా ఇవాళ నిర్ణయం నాకు కొద్దిగా బాధ కలిగింది. కానీ నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు పిలిపించి మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి గారి గెలుపులో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరారు. డెఫినెట్గా శక్తి వంచన లేకుండా నేను, మా కార్యకర్తలు, అలానే కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలుపుకొని మేమందరము ఖచ్చితంగా మా కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయసాయి రెడ్డి చెప్తారు ఏంటంటే వీపీఆర్ వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి చెప్తున్నారు. దాని మీద మీరు
ఇప్పుడు కొన్ని రాజకీయ అవసరాల కోసము పార్టీలు మారడం అనేది సహజము. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన తీవ్రమైన అవమానం గురి చేశారు. కేవలం ఆయన అవమానం గురయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేకపోయినా కూడా మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఆయన ఎదుర్కోవడము చేతకాగనో లేకపోతే ఆయన ఎదుర్కోవడం కష్టం అని చెప్పో ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఇవాళ దూషణ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఏ నాయకుడు ఇవాళ పార్టీలు మారలేదు, ఏ నాయకుడు ఇవాళ ఒకటే పార్టీకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు? మీరు పార్టీలో అవమానం కలిగించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ ఎత్తుకుంటారు. అందులో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. దాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. నేను ఇవాళ ఆయన ఏం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేయలేదే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దూషణ చేయట్లేదే. ఆయన నాకు అక్కడ గౌరవం లేదు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ నా దారి నేను చూసుకొని నేను వచ్చానని చెప్పడం జరిగింది. ఇవాళ మీరు ఎందుకు ఆయన మళ్ళీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఆ దంపతుల్ని మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అని విజయసాయి రెడ్డి గారిని కూడా నేను ఖచ్చితంగా కోరుతున్నాను. డెఫినెట్గా ఎవరికి రాజకీయంగా వాళ్ళు ముందుకు సాగుతారో, ఎవరు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ దారులు ఎత్తుకోవడంలో ఎటువంటి ఇది లేదు. వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అలానే కాంగ్రెస్లో కూడా ఉన్నారు, వాళ్ళ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వాళ్ళ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయనకి ముఖ్యమంత్రి పదవి లేదని చెప్పి ఆయన విభేదించి సొంత పార్టీ పెట్టి ఇవాళ ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నారు. అలానే మరి మీరు చేస్తుంది ఏంటి? మీరు చేసింది నమ్మక ద్రోహం, కాంగ్రెస్ పార్టీకి మీరు చేసింది నమ్మక ద్రోహం అని చెప్పి ఇవాళ మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి రాజకీయాల అవసరాల కోసం వాళ్ళు చూసుకున్నారు. అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ అన్యాయం జరిగింది, అలానే అగౌరవం జరిగింది. అందుకోసం అని చెప్పి ఆయన రాజకీయ అవసరాల కోసము, ఆయన రాజకీయ పురోగతి కోసం తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ వ్యక్తిగత దూషణలు అలానే ఈ నమ్మక ద్రోహాలు ఈ మాటలన్నీ కూడా ఆపుకుంటే మంచిది. అక్కడ ఉన్నప్పుడేమో దైవంగా కొల్చారు, వాళ్ళ దంపతుల్ని బాగా పొగిడారు. మీరు విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో ఆయన మా స్నేహితుడు, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు కూడా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రుడు, నేనైతే ఇటువంటి వ్యక్తిగత దూషణకి వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవాళ మీరు చేస్తున్న దూషణని మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయంగా ఎదుర్కోండి, గెలుపోవటంలో ఎవరి చేతుల్లో లేవు. ఖచ్చితంగా మీరు రాజకీయంగా ఎదుర్కోండి. రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము. వాటిగా ఎదుర్కోండి, కానీ వ్యక్తిగత దూషణలు మానుకోమని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అలానే విజయసాయి రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేసుకుంటాను. రాజకీయ అవసరాల కోసం రాలేదు. ఇవాళ నేనేదో డబ్బు సంపాదించాలి రాజకీయాలు అని చెప్పి రాలేదు. నేను కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల పడుతున్న సమస్యలు రాజకీయం ద్వారా అయితేనే నేను అడ్రస్ చేయగలను. కొంతమందికి నేను సాయం అందించగలను, కొంత అభివృద్ధి నేను వ్యక్తిగత ఫండ్ ద్వారా చేయగలను. కానీ రాజకీయంగా నేను నిలదొక్కుంటే మా ప్రాంత ప్రజలకి నేను ఏదైనా చేయొచ్చు, కోవూరు నియోజకవర్గానికి ఏదైనా చేయొచ్చు అనే సదుద్దేశంతో నేను వచ్చాను. మొట్టమొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు గారికి, అలానే యువనేత నారా లోకేష్ గారి అనుచరుడిగానే నేను ముందుకు సాగాను. వాళ్ళు నాకు ఏ దిశానిర్దేశం చేస్తే ఆ దిశానిర్దేశంతో ముందుకు సాగడానికి ఎప్పుడు కూడా నేను కేసులకి వెనకాడలేదు, పోరాటాలకి వెనకాడలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి అంటే నిరుద్యోగుల కోసము జాబ్ క్యాలెండర్ వదలిపోతే నేను ముఖ్యమంత్రి ఇంటికి కూడా దాడిలో కూడా నేను ఆ రోజు నేను చేపట్టాను. కేవలం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కొనసాగాను. ఖచ్చితంగా నాకు మంచి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తానని చెప్పి నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. రేపు డీలిమిటేషన్ ఉంటుంది. ఇవాళ కొన్ని కారణాల వల్ల మనకి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కొన్ని ఆబ్లిగేషన్స్ పెట్టారు. ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద విధి లేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నన్ను పిలిపించి దాదాపు గంట సేపు నాతో మాట్లాడారు. ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా నాకు వివరించడం జరిగింది. నన్నేదో అగౌరవపరచాలనో లేకపోతే నన్ను రాజకీయంగా దిగజార్చాలనో ఈ చేసింది కాదు. కేవలము కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాము. అలా అని చెప్పి నీ భవిష్యత్తు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నిన్ను రాజకీయాల్లో తీసుకొచ్చాను, నడిపించాను, రేపు నా భవిష్యత్తు కూడా నీకు కల్పిస్తానని చెప్పి ఒక భరోసా కల్పించారు. ఇక్కడ ఉంటాను, మా ప్రజలకి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. తెలుగుదేశం పార్టీ గెలుపుకి నేను ఉండాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు కోరిన విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం నా శక్తి వెంచన లేకుండా నేను కృషి చేస్తాను. ప్రాంత ప్రజలకి వాళ్ళు నాకు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను. ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఒక పక్కన కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను, అలానే నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.